సీఎం జగన్పై జరిగిన రాళ్లదాడిపై ప్రజల రియాక్షన్ ఏంటి? రాళ్లదాడిని డ్రామా అని విమర్శిస్తోన్న విపక్షాలకు సామాన్యులు విసురుతోన్న సవాలేంటి? జగనన్న సంక్షేమ పథకాల గురించి సామాన్యుల అభిప్రాయం ఏంటి? సీఎం జగన్ పాలన గురించి ఏ క్వశ్చన్ అడిగినా మా నుంచి వచ్చే రెస్పాన్స్ ఇదే అంటున్నారు ఆంధ్ర జనం. సీఎం వైఎస్ జగన్ పై జరిగిన దాడిని రాష్ట్ర ప్రజలు ఖండిస్తున్నారు. అంతేకాదు విపక్ష కూటమికి సవాల్ విసురుతున్నారు. దాని వెనక ఎవరి కుట్ర ఉందో తెలుసునంటూ రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటావంటూ చంద్రబాబును హెచ్చరిస్తున్నారు. చంద్రబాబును పవన్ కళ్యాణ్ రాళ్ళబెట్టి కొట్టండి అని మా మాట అన్నాడు. అది తప్పు కదా, అది ఖండిగా ఉన్నా రాళ్ళబెట్టి కొట్టండి అన్నాడు. రాళ్ళబెట్టి కొట్టండి మా మాటకి అన్నాడు. ఎందుకన్నాడు? వాళ్ళకేం పని? నీ దమ్ముంటే గెలిపించుకో, దమ్ముంటే పథకాలు గెలువు. గత ప్రభుత్వంలో పేదవాడు బాగుపడింది లేదని ఇప్పుడు కాలరెగరేసుకొని తిరగగలుగుతున్నారంటే అదంతా జగన్ మామ చలవేనంటున్నారు విద్యార్థులు. ఎంత ముందు పాలన అయితే మేమైతే బాగుపడింది లేదు పేదోడు. ఇప్పుడు జగన్ మామ వచ్చిన తర్వాత పేదోడు అనేవాడు కాలరెగరేసుకొని తిరుగుతున్నాడు. ప్రజలకు మంచి చేస్తున్నాడు, మనకు మంచి కావాలి. మాలాంటి పేదవాళ్లను ఆదుకున్న సీఎం వైఎస్ జగన్ ని ఎప్పుడు ఆ దేవుడు కాపాడతాడని ఉద్వేగానికి లోనయ్యారు ఈ పెద్దావిడ. ఈ రోజు నేను హాయిగా జీవిస్తున్నానంటే ఆ బిడ్డ వల్లేనంటున్నారు. మాకు ఏమీ లేక మేము అనేక రకాలుగా బాధపడి అనేక రకాలుగా అవస్థలు పడేవాళ్ళమే. మేము జగనన్న పరిపాలన వచ్చాక మాకు కొంచెం పెన్షన్ వస్తూ ఉంది. మాకు గూడిచ్చాడు, కూడు పెడుతున్నాడు. ఆ బిడ్డ వల్ల మాకు ఇల్లు ఏర్పడి ఇంత మొత్తం తింటున్నాము. మేము ఈ రోజున మాకు ఏ ఆద్రవ లేదు. మేము ఏమి లేని వాళ్ళకి మేము ఆ బిడ్డ చల్లగా ఉండాలని ఆ దేవుడు సర్వదైవాన్ని నేను వేడుకుంటున్నాను. చంద్రబాబు చేసిన అవమానాలను, ఆయన చేసిన మోసాలను మర్చిపోలేమంటున్నారు దళితులు. కుల మతాలకు అతీతంగా జగన్ పాలనలో ప్రతి ఒక్కరికి మేలు జరిగిందన్నారు. అందరికీ మేలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా జగనన్న పరిపాలనేనండి. అమ్మఒడేసాడండి మా మనవరాలకి, రైతు భరోసా పడుతుంది, రుణమాఫీ కూడా పొంది ఉన్నాను. నా కుటుంబం ఈ విధంగా లబ్ధి పొంది ఉన్నాము. వాలంటీర్లు పొద్దున్నే 5 గంటలకి మేము అసలు లెక్క ముందే వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. 20 సంవత్సరాలు ఖచ్చితంగా ఆయనే గెలవాలని, గెలుస్తాడని గట్టిగా చెప్పగలుగుతున్నానండి. మంచి రోజులు వస్తాయని ఊహించలేదు, కానీ మా నేత కార్మికుల జీవితాలు బాగుపడ్డాయి. మగ్గం కోసం ప్రత్యేకంగా షెడ్డులు వేయించి మమ్మల్ని ఆదుకున్న జగనన్నకు రుణపడి ఉంటామంటున్నారు చేనేత కార్మికులు. జగన్ స్థలం ఇచ్చాడు, రూమ్ కట్టించాడు, మగ్గం డబ్బులు పడ్డాయి, ఆదుకున్నాడు. మగ్గం డబ్బులు, మగ్గం స్థలం ఇంట్లో ఇరుగ్గా ఉండేది, ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాం, బాగుంది. మళ్ళా జగనన్నే రావాలని మనం ఇంట్లో ఇరుకు లేకోకుండా షెడ్లో పెట్టుకున్నాం మగ్గం. ఆయనే రావాలనుకుంటున్నాం, ఇంకా డెవలప్ అయ్యిద్దని మగ్గాల వాళ్ళకి. మాలాంటి వాళ్ళని ఇంకో కొంచెం అభివృద్ధి చేయాలని ఆయనే రావాలనుకుంటున్నాం. చంద్రబాబు కుట్రలను, మోసాలను అన్ని వర్గాల ప్రజలు ఎండగడుతున్నారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఏమీ కాదన్న సీఎం వైఎస్ జగన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. బస్సు యాత్ర దారుల్లో ఘనంగా దీవెనలందిస్తూ జయహో జగన్ అని నినదిస్తున్నారు.